మాట్లాడితే ఒక విషయం చెప్తాడు. మేము ఉండేటప్పుడు 20,000 రూపాయలు ఉండేది, చంద్రబాబు నాయుడు వచ్చాక 13,000కి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నేను సొంత కవిత్వం కాదు, ఇది ఆన్ రికార్డ్. ఏ డిపార్ట్మెంట్ దైనా సరే రికార్డు ఉంటుంది. గత 10 సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి. 2015-16 నుంచి 2024-25 వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చికి ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మాక్సిమం 11,000 నుంచి 13,600 వరకు ఉంది. 2 సంవత్సరాలు 2022, 23, 23, 24 ఒక సంవత్సరం 20,500, ఒక సంవత్సరం 20,000 ఉంది. ఇది నేను ఏదో 13,000 ఉంది, 14,000 ఉంది, రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరపున చెప్పడానికి సిద్ధంగా లేను. ఈ రోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి, పెస్టిసైడ్స్ రేట్స్ అన్ని పెరిగాయి, కూలీల రేట్లు పెరిగాయి. ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈ రోజు మేము గ్రహించాం. నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకోను, నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడం ఈ ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు. ఒక దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి, దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు. ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది? మార్కెట్ లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూన్ అయి కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి. ఎంత తెలివైన వాడంటే 9/1/2020 సంవత్సరం. ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను. ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను. ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి, మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే 7,000 రూపాయలు ఇచ్చాడు. ఈ పెద్ద మనిషి 7,000 రూపాయలు మార్కెట్ రేటు జీవో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్ లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈ రోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. Under the visionary leadership of our Honorable Chief Minister, Mr. Chandrababu Naidu ji, Andhra Pradesh has undertaken several initiatives to enhance temple administration and improve the welfare of temple staff and devotees. We have increased the Archaka's remuneration from 10,000 rupees to 15,000 rupees per month, and this was a cornerstone promise that I made during my Padayatra that I had undertaken. We have enhanced aid under the Dhupa Deepa Naivedya scheme from 5,000 rupees to 10,000 rupees per month for temples with limited income. We are forming the Vaidika committees to uphold Vedic traditions in major temples also. Restoration and preservation committees for historical temple structures is also being created. Financial aid of 3,000 rupees per month for unemployed Vedic scholars is also going to be implemented soon. And we are also going to bring amendments to the Endowment Act to include representation from Brahmin and Naya Brahmin communities in the temple trust board. Strengthening the Dharmika Parishad to take stringent measures for the protection of temple assets is going to be also critical, and this is something that our state truly believes in. We have already sanctioned close to 150 crore rupees for the development and renovation of 73 temples over the last 7 months. Implementation of mechanized sanitation methods for cleanliness and hygiene has also been implemented in our temples, and I'm sure all of you have experienced this when you visited Lord Balaji. We have also implemented an IVRS feedback mechanism where we're reaching out to the devotees who went to different temples to get real-time feedback from them and work on correcting various key initiatives and methods in our temples. We believe that technology will play a very, very important role going forward. We believe that fusion of technology with the spirituality is going to be very, very critical. గిట్టుబాటు ధర లేదు, పండిన పంటను కొనే పరిస్థితి లేదు. నిన్నటిదాకా వరి చూసాం, ఈరోజు మిర్చి, ప్రత్తి, అలాగే పొగాకు, మినుము, పెసర, టమాటో అన్ని పంటలు మద్దతు ధర లేక, కొనేవాళ్ళు లేక రైతులు విలవిల్లాడిపోతా ఉన్నారు. దళారీలు రాజ్యమేళ్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, రైతు ఏ విధంగా బాధపడతా ఉన్నాడు, వ్యవసాయం దండగానే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిగా మరలా నిరూపించబడతా ఉన్నాడు. ఈరోజైతే
మా ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి యార్డ్కి వచ్చారు. రైతులను ఆదుకోవాలని, రైతు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ వ్యతల్లో ఉన్నారు, వాళ్ళ బాధల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకొని ప్రభుత్వానికి ఇక్కడైనా కళ్ళు తెరిచే విధంగా ఉండే విధంగా చూడాలని ఆలోచనతో వస్తే రైతులు వాళ్ళ బాధ గోడు వెళ్ళగక్కుతా ఉంటే కళ్ళంటే నీళ్లు వచ్చినాయి. నిజంగా 6 కాలం కష్టపడి మిర్చి పండిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్వింటా 23,000 నుంచి 24,000, 28,000 దాకా అమ్ముకున్నామయ్యా. ఈరోజు 10, 12, 13,000కి అమ్మే పరిస్థితి వస్తుంది. కొనే నాదులు లేరు, దళారీలు రాజ్యం వెళ్తా ఉన్నాడు అని వారు చెప్తా ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఊళ్ళల్లో రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఈ క్రాప్ చేయించేవాళ్ళు ఏ పంట ఎంత వేశారు, ఎంత నమోదు చేశారు, ఎంత పండింది, ఎంత దిగుబడి వచ్చింది, ఏ విధంగా కొనాలి, రైతులు ఏ విధంగా ఆదుకోవాలని ఒక కాన్సన్ట్రేటివ్గా పరిపాలన జరిగింది. మేము చాలా ధైర్యంగా గుండె మీద చేసుకొని హాయిగా బ్రతికేమని చెప్పినటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ ప్రభుత్వంలో కానీ ఆ మంత్రులు కానీ వ్యవసాయం చేసే రైతు యొక్క విలువలు ఎక్కడా వాళ్ళకి కనిపిస్తలా. చివరికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతు కష్టాలు వాళ్ళ వ్యతలు ప్రభుత్వానికి తెలియపరిస్తే ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రికి ఇవాళ ఉత్తరం రాస్తా ఉన్నాడంట. మీ బ్రతుకంతా ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిదిగో ఇది జరుగుతూ ఉంది, తప్పు జరుగుతూ ఉంది, ఇది చెయ్యండి అంటే అప్పుడు మీరు మేల్కొల్పుతారు, అప్పుడు మీరు నిద్రలేస్తారు. ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నాం. అందుకనే మా నాయకుడు చెప్పినటువంటి విధంగా ఈ రాష్ట్రంలో రైతు సంక్షేమం విరాజిల్లాలా, పార్టీలకు అతీతంగా రైతులు బాగుండాలా, ఏ పంట వేసినా ఆ పంటకు మద్దతు ధర ఇవ్వాలా. మేము ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమాలు రైతు భరోసా కానీ, ఈ క్రాప్ చేయటం కానీ, రైతుకు లైసెన్స్కి సంబంధించి కానీ చేసుకుని నానా ఇబ్బందులు పడుతూ పంట వేసుకున్నటువంటి రైతు పరిస్థితి ఏంటి? గతంలో చూసుకున్నట్టయితే జగనన్న ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు సగానికన్నా తక్కువ రేటు ఈరోజు రైతుకు అందుతుంది. ఏ పంట వేసుకున్నా సరే నష్టం నష్టం నష్టం. ఈ రోజున ఇలాంటి పరిస్థితిని అడ్రస్ చేద్దాము, ఈ పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్దామని చెప్పేసి ఎక్స్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏషియాలోని ద 2nd లార్జెస్ట్ మార్కెట్ యార్డ్గా పేరొందినటువంటి మన గుంటూరు జిల్లా మార్కెట్ యార్డ్కి వచ్చి అక్కడున్నటువంటి వేల మంది రైతులు ఈ రోజున వాళ్ళ యొక్క గోడు వినిపించుకుందామని, జగన్మోహన్ రెడ్డి గారిని కలుద్దామని చెప్పి అక్కడికి వచ్చినటువంటి రైతులు వారి యొక్క బాధ తెలియజేసుకుంటూ, జగనన్న ప్రభుత్వం అప్పుడు మేము ఇంతో అంతో వలసపోయిన వాళ్ళం కూడా వెనక్కొచ్చి వ్యవసాయం చేసుకొని ఏదో ఒక పంట పండించుకొని మేము సంతోషంగా ఉన్నాం. ఈ 9 నెలల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి దుస్థితిని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్స్ప్రెస్ చేస్తూ వాళ్లకు జరుగుతున్నటువంటి నష్టం గురించి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే, మరి ఒకవైపున రైతన్నలు వాళ్ళ సమస్యలు చెప్పుకొని, గతంలో జగనన్న ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు భరోసా కేంద్రాలు పనిచేశాయి. విత్తనం నుంచి విక్రయం వరకు కూడా మరి అలాంటి ఫెసిలిటీస్ ఒక సిస్టమ్ని తీసుకొచ్చి అవకాశాలు కల్పించి రైతుకు చేదోడుగా వాదోడుగా ఉన్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని కొనియాడుతూ ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళ కన్నీటి గాథల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పుకుంటూ ఉంటే, మరి ఈ కార్యక్రమాన్ని ముందుగానే ఇదొక ప్లాన్ చేసి ఈ కార్యక్రమం గురించి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరు నోటీసులు కూడా పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు అండగా ఉండి వారి యొక్క బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి, ప్రజలు సమస్యల్లో ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరుకు వస్తే ఏం జరిగిందంటే చూస్తున్నారు మీరందరూ. పోలీసుల బాధ్యత ఏంటండి? కాన్స్టిట్యూషన్ పద్ధతిలో కూడా వాళ్ళు పనిచేయాల్సినటువంటి అవసరం పోలీసులది. ఈరోజు కేవలం ఒక టీడీపీ పార్టీ కోసం పనిచేస్తున్నట్టుగా వాళ్ళ యొక్క వైఖరి ఈరోజు మనకు అర్థమైంది. ఈ రోజున ఒక ఎక్స్ చీఫ్ మినిస్టరు దాదాపు 40% కన్నా ఓట్ షేర్ ఉండి ఒక ప్రజాదరణ కలిగినటువంటి అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడు ఒక పెద్ద పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ రోజున గుంటూరుకు వస్తే కనీసము వారి యొక్క Z+ కేటగిరీ సెక్యూరిటీ అంటే ఏదైతే ఒక ప్రైవేట్ సెక్యూరిటీ అతనికి సంబంధించినటువంటి ఒక ఫిజికల్ సెక్యూరిటీ ఏదైతే పోలీసులు మినిమం ఇవ్వాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందో అది కూడా ఈరోజు ఇయ్యనటువంటి పరిస్థితి.
అలాగే అసలు పోలీస్ కానీ సెక్యూరిటీ కానీ ఎందుకండి? ఎక్కడైనా జనం గుమిగూడితే వాళ్ళని ఒక పద్ధతిలో మెయింటైన్ చేయడానికి ఈ రోజున ఈ సెక్యూరిటీ అనేది అవసరం. లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉంచడానికి ఇవన్నీ కూడా మెయింటైన్ చేయడానికి అవసరం. ఒక విఐపి ఈరోజు వచ్చినప్పుడు Z+ కేటగిరీకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఇవ్వాల్సినప్పుడు కనీసం అతని గురించి కానీ ఏదన్నా తొక్కిసలాటనో లేకపోతే ఏదైనా ఇంజురీ జరుగుతేనో లేదా సెక్యూరిటీ లేదని ఈరోజు మా లీడర్కి ఏదైనా హామ్ జరుగుంటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఎవరు తీసుకుంటారు ఈ రెస్పాన్సిబిలిటీ? ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి ఏదైనా జరుగుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఈజ్ దిస్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పోలీస్ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు జరగకూడదు, నిన్న జరిగితే స్టాంపేడ్ అని రాస్తారు, మాట్లాడతారు. మరి ఈరోజు ఏమన్నా తొక్కిసలాట జరిగి ప్రజలు ఇబ్బంది పడి ఉంటే, ఈరోజు వేల సంఖ్యలో తరలి వచ్చినటువంటి రైతులకు ఏదైనా ఇబ్బంది జరిగి ఉంటే, ఏదైనా ఇంజురీస్ జరిగి ఉంటే ఈరోజు ఏం జరిగి ఉండేదండి? రైతులతో మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మిర్చి యార్డుకు వచ్చారు. మిర్చి యార్డుకు వచ్చిన సందర్భంలో రైతుల్ని కలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. కొంతమంది రైతుల్ని కలుసుకున్నారు, వారితో మాట్లాడారు. ఆ తరువాత అంత ఒత్తిడిలో కూడా మీడియాతో కూడా వివరంగా మాట్లాడి వెళ్ళారు. ఇవాళ మేమందరం ఇక్కడ సమావేశమైంది మీతో మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశాలు రెండు ప్రధానంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రైతుల్ని కలుసుకొని మాట్లాడి మీడియాతో మాట్లాడి వెళ్ళారో ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చాలామంది రియాక్ట్ అయ్యారు. వ్యవసాయ మంత్రి గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇంకా కొంతమంది మాజీ మంత్రులు రియాక్ట్ అయ్యి పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు. వ్యవసాయ మంత్రి గారు మాట్లాడుతూ ఏమంటాడంటే, ఇప్పుడు 13,000 అమ్మింది 1-2 సార్లు తప్ప మిర్చి అనేటువంటి మాట మాట్లాడాడు. వ్యవసాయ మంత్రి గారికి మరి సమాచారం ఉండి మాట్లాడాడో సమాచారం లేక మాట్లాడాడో నాకు తెలియదు. అంతేకాదు, ఇవాళ మిర్చి రైతులకు సంబంధించిన అంశం మీద ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు వచ్చి రైతుల్ని పరామర్శిస్తారని తెలిసిందో వెంటనే ముఖ్యమంత్రి గారు ఏదో సమీక్ష నాటకాన్ని ఆడి కేంద్ర వ్యవసాయ మంత్రి అయినటువంటి శివరాజ్ సింగ్కి ఒక లెటర్ రాశాడు. అయ్యా, మిర్చి ధర పడిపోయింది, మీరు రావాలి, మీరు ఆదుకోవాలి అని. అది కాదు చేయవలసింది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను మనవి చేస్తున్నా, గర్వంగా గుండె మీద చేయి వేసుకొని చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి హయాములో 5 సంవత్సరాల పాటు రైతు ఉత్పత్తి చేసినటువంటి పంటలకు మద్దతు ధర రాకపోయినా, లేదు రైతు నష్టపోతున్నాడని గ్రహించిన 3,000 కోట్ల రూపాయలు ధరల స్థిరీకరణ కోసం పెట్టి ధాన్యం కొన్నాం, పత్తి కొన్నాం, శనగ కొన్నాం, పొగాకు కొన్నాం. కొని రైతుకు నష్టం లేకోకుండా ఆదుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నాం. ఇవాళ అవాకులు చవాకులు పేల్తా ఉన్నారు మంత్రులు సైతం. ఏం చేశారండి మీరు ఇన్నాళ్ళ నుంచి? మిర్చి రైతుల దగా పడిపోతుంటే తాళొచ్చి నారు రేటు పెరిగి, కూలీ రేటు పెరిగి, మందుల రేట్లు పెరిగి, ఎరువుల రేట్లు పెరిగి మిర్చి డౌన్ అయిపోతే ఇవాళ మాట్లాడుతున్న మాటలేంటి మీరు? ఇవాళ ఇదంతా కూడా ఎవరి మీదో నెట్టేసి కేంద్ర మంత్రికి, వ్యవసాయ శాఖ మంత్రికి లెటర్ రాసేసి తుడిచేసుకుందాం అనుకుంటే కుదురుతుందా అని అడుగుతా ఉన్నా. ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి లేదా? నేను గర్వంగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. ప్రభుత్వానికి నష్టం జరిగినా రైతుని ఆదుకోవాలని తాపత్రయపడినటువంటి ప్రభుత్వం. మీరు ఎప్పుడు కొనలేదని వాళ్ళ ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు అంటున్నాడు. 64,000 కోట్లు వెచ్చించి ధాన్యాన్ని కొన్నటువంటి సందర్భం రికార్డ్స్ ఉంటాయి, చూసుకోమంటున్నా. మీ అధికారులు పిలిచి మాట్లాడుకోండి. పూర్వం చేసిన అధికారులు వ్యవసాయ శాఖలో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఎంత చక్కగా వ్యవసాయం అంటే దండగ లేకోకుండా ఉండాలని తాపత్రయపడినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏంటండి, మీరు 9 మాసాలైంది వచ్చి, మీరు రాగానే అన్ని రేట్లు పడిపోయినాయి. ఇదేం కర్మ నాకు అర్థం కాల. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు,
ప్రమాణ స్వీకారం చేశాడు. దేనికైనా ధర ఉందండి? ప్రత్తికి లేదు, శనక్కు లేదు, కందికి లేదు, ధాన్యానికి లేదు, మిర్చికి లేదు. ధాన్యం అయితే ఎంత దౌర్భాగ్యం అంటే 1200కి 1300కి అమ్ముకున్నారు, కల్లాల్లో అమ్ముకున్నారు. పైన వర్షం పడతా ఉంది, మిల్లర్లు దోచేసుకున్నారు. అలా కాదు, మేము మద్దతు ధర కొంటామని ఎప్పుడన్నా అన్నారండి మీ జీవితంలో? రైతు నట్టేట మునిగిపోతుంటే ఆనందంగా కళ్ళు ఆర్పుకోకుండా అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం చేశారు తప్ప ఎప్పుడు రైతును ఆదుకోలేదు. మీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ వచ్చి వారిని కలుసుకొని మీ మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఇవాళ నిజంగా చాలామంది చేతులు ఎత్తేసిందని చెప్పడం కంటే కూడా అక్కడ కనిపించకుండా పోయిన సంగతి దేన్ని తెలియజేస్తా ఉందని అడుగుతా ఉన్నాం. మీరు మాజీ ముఖ్యమంత్రి పట్ల మీరు ప్రవర్తించే తీరే అసలు ప్రజలు దాన్ని చెడ్డగా మాట్లాడుకుంటూ ఉన్నారు మిమ్మల్ని చూసి. ఇది మంచిది కాదని తెలియజేస్తా ఉన్నాం. అసలు మీరు ఏమనుకుంటున్నారో నాకు అర్థం కావడంలే. మీకు కావలసిన వాళ్ళ చేత 11 సీట్లని అట్లా ఇట్లా ఎద్దేవా చేయిస్తూ ఉంటారు. ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పాలనుకుంటా ఉన్నాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మించిన బలమైన రాజకీయ నాయకుడు వేరెవరూ లేరు. దాదాపు 40% ఓట్లు కలిగిన పార్టీ ఇది. మీరు కూటమి పేరు మీద మీరు సేన వాళ్ళు అర్థ బీజేపీ అంతా కలిస్తే కూడా వచ్చిన ఓట్లు తప్పనిస్తే సింగిల్ లార్జెస్ట్ దట్ ఈస్ స్ట్రాంగెస్ట్ పార్టీ ఉంటుంది వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో. నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని మీరు గుర్తించినా నిరాకరించినా సరే అక్కడికి హాజరైన అశేష జనవాహిని తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ఉన్న నమ్మకం ఏంది, భరోసా ఏందన్న విషయం పట్ల. నేను పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను. ఈ మధ్య అర్థం కావడం లేదు మాలాంటి వాళ్లకు. వ్యవస్థలు రాష్ట్రాల్లో పనిచేస్తాయి, వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయం. వ్యవస్థలు పార్టీల కోసం పనిచేయాల్సి వస్తే అప్పుడు యూపీఎస్సీలో పెట్టుకోవాలి ఎగ్జామ్. తెలుగుదేశం పార్టీకి వీళ్ళు ఎస్పీలు వీళ్ళు ఐఏఎస్లని, అట్లా ఇంకొక పార్టీకి వీళ్ళు ఎస్పీలు ఐఏఎస్లని యూపీఎస్లో ఆ కాలం పెట్టి చేయించుకోవాలి. మీరు దయచేసి ఇప్పటికైనా మారమని కోరుతా ఉన్నాం. అనేక విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఆ విషయాలన్నీ మాట్లాడడానికి సందర్భం కూడా కాదనుకుంటున్నా నేను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు రైతులని పరామర్శించడానికి పోవడానికి మీకున్న ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికి కూడా రైతు పట్ల జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకు పోతే తప్ప మీకు ఏమాత్రం కూడా గుర్తు లేకుండా ఇప్పుడు ఉత్తరం రాస్తారు కేంద్ర ప్రభుత్వానికి, రాసే ప్రయత్నం చేస్తారు. రైతాంగం గురించి మీరు ఎప్పుడూ ఆలోచించలేదు. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కేవలం పై మాటలు తప్ప. రైతు ఎక్కడ గాలి కొట్టుకుపోయినా సరే మీరు పట్టించుకునే దాఖలా లేదు. బహుశా మీరు మర్చిపోయారు. రైతుల్ని ఆ నల్ల తామర తెగులు నలిపేసింది. అప్పుడు పోయినావా నువ్వు ముఖ్యమంత్రిగా? నీ మంత్రులు వెళ్ళారా? రైతుల్ని పరామర్శించారా అట్లీస్ట్? నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతుండా. వ్యవసాయ శాఖని నువ్వు మోతేసేసావు. ఒకటి డ్రిప్ ఇరిగేషన్, రాయలసీమకి అత్యవసరమైన డ్రిప్ ఇరిగేషన్ నువ్వు మూసేసావు. బిందు తుంపర్ల సేద్యం మా టైంలో 2017-18 ఫైనాన్షియల్ ఇయర్లో 2300 కోట్లు డ్రిప్ ఇరిగేషన్లో పెట్టి దేశంలో నంబర్ 1, కంట్రీలో నంబర్ 1. అదే సంవత్సరం 2017-18 యాంత్రీకరణలో 650 కోట్లు ఖర్చు. ఆఖరణ సూక్ష్మ పోషక పదార్థాలు 50% రైతు సబ్సిడీ, 50% గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. 17 నుంచి ముఖ్యమంత్రి గారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఈల్డ్ పెరగాలంటే సూక్ష్మ పోషక పదార్థాలు కొనలేని, ఆ 50% కూడా కొనలేని రైతులు ఉంటారు, 100% ఫ్రీ అన్నాడు. ట్రాక్టర్లు 4-5 రైతులు ట్రాక్టర్లు వేసుకురావటం, జింక్, జిప్సం, బోరాన్ ఫ్రీగా మూటలు వేసుకొని పోవటం, దాన్ని మూసేసావు. యాంత్రీకరణ క్లోజ్ చేసావు. కనీసం ఒక పట్ట, ఒక టార్పాలిన్ పట్ట, ఒక స్ప్రేయర్ ఇవ్వని పరిస్థితి నీ గవర్నమెంట్లో.
నువ్వు రైతుల గురించి మాట్లాడటం, నేను ఒకటి స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాను. నీ టైంలో దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 3rd ప్లేస్ ఆంధ్రప్రదేశ్, ఫస్ట్ ఏది మహారాష్ట్ర, కర్ణాటక. జనాభా వాటిలో సగం లేదు. నంబర్ 1 కౌలు రైతులు 2nd ప్లేస్, తమిళనాడు తర్వాత తమిళనాడులో సగం లేదు. జనాభా ప్రాతిపదికన నంబర్ 1. అంతెందుకు, దేశంలో సగటు రైతు అప్పు 74,500. బట్ ఆంధ్రప్రదేశ్ 2,45,000. 2,45,000. వీటన్నిటికి కారణం ఎవరు? మీరు ప్యాడీ కొనుగోలు చేస్తే 6 నెలలకి డబ్బులు ఇచ్చినారు. 6 నెలలకి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఇదిగో జిఓఎంఎస్ నంబర్ 28 డేటెడ్ 9/1/2020, అంటే 9 జనవరి 9, 2020లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మిర్చికి ఇచ్చిన రేటు రెడ్ చిల్ 7,000 రూపాయలు పర్ క్వింటాల్, 7,000 రూపీస్. 23లో కూడా అదే చేసావు నువ్వు. ఈరోజు అక్కడ మిర్చి